హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను అక్టోబర్లో జరగబోయే బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి అనే దాని గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించింది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. పాత వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి. వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. స్కిప్ అయితే అస్సలు చేయమాకండి. మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చాలామందికి తెలియదు, బేసిక్గా నాకు కూడా ఇంతవరకు తెలియదు. ఈ మధ్యనే తెలుసుకుంటా ఉన్నానన్నమాట. ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు కూడా అలాగే నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అనేవి తిరుపతిలో ఎంతో ఘనంగా అయితే జరుగుతాయి కదా. ఈ సంవత్సరం అక్టోబర్లో, అంటే వచ్చే నెల అక్టోబర్లో ఎలాగా జరుగుతున్నాయి ఏంటి, అలాగే ఏ తారీఖుల్లో జరుగుతున్నాయి, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఈరోజు వ్లాగ్లో అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి, అస్సలకి మర్చిపోబాకండి. వీడియో స్కిప్ అయితే అస్సలు చేయమాకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ కూడా ఇస్తాను. నేను 1 by 1 కూడా మీకు తెలియని వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకుంటూ వస్తానన్నమాట. అయితే మనకి 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. అదే అంటే 4వ తారీఖు అక్టోబర్ 2024 అండి. 24 శుక్రవారం వచ్చింది. శుక్రవారం నుండి శనివారం, మళ్ళీ వచ్చే వారం తర్వాత వారం శనివారం వరకు 9 రోజులు ఈ బ్రహ్మోత్సవాన్ని జరుపుతున్నారు కదా. అలాగే ఏ తారీఖుల నుండి అంటే 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు అయితే మనకి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. అలాగే ఏ రోజు ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా కావాలంటే ఇక్కడ నేను ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. వచ్చేసి 4 అక్టోబర్ అండి, అంటే 4వ తారీఖు వచ్చేసి శుక్రవారం అయితే వచ్చింది. ఆ రోజు సాయంత్రం నుండి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈవెంట్స్. ఈవినింగ్ వచ్చేసి ధ్వజారోహణం అయితే స్టార్ట్ అవుతుందండి. నైట్ వచ్చేసి పెద్ద శేష వాహనం అయితే జరుగుతుంది. 5వ తారీఖు శనివారం మార్నింగ్ వచ్చేసి చిన్న శేష వాహనం, అలాగే రాత్రి హంస వాహనం అనే ఈవెంట్ కూడా జరుగుతుందండి. దాని తర్వాత వచ్చేసి 6 అక్టోబర్ ఆదివారం వచ్చేసి మార్నింగ్ ఉదయాన్నే సింహవాహనం అయితే జరుగుతుంది. రాత్రిపూట ముత్యాల పల్లకి వాహనం అయితే జరుగుతుందండి. 7వ తారీఖు అక్టోబర్ సోమవారం వచ్చేసి పొద్దున్నే కల్పవృక్ష వాహనం, అలాగే రాత్రిపూట సర్వభూపాల వాహనం అయితే జరుగుతుంది. 8 అక్టోబర్ ట్యూస్డే వచ్చేసి మార్నింగ్ మోహిని అవతారం, నైట్ గరుడు వాహనం అయితే జరుగుతుంది. 9 అక్టోబర్ బుధవారం వచ్చేసి మార్నింగ్ హనుమంత వాహనం, ఈవినింగ్ స్వర్ణ రథోత్సవం, నైట్ గజా వాహనం అనేవి అయితే ఈరోజు 3 జరుగుతాయి అన్నమాట. 9వ తారీఖు మాత్రం 3 ఈవెంట్స్ ఉన్నాయి. మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 ఈవెంట్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత 10th అక్టోబర్ అంటే గురువారం రోజు మార్నింగ్ వచ్చేసి సూర్యప్రభా వాహనం, నైట్ చంద్రప్రభా వాహనం అనే ఈవెంట్స్ అయితే జరుగుతాయండి. 11th అక్టోబర్ ఫ్రైడే వచ్చేసి మండే రథోత్సవం, నైట్ అశ్వ వాహనం అయితే జరుగుతాయి. 12th అక్టోబర్ సాటర్డే వచ్చేసి మార్నింగ్ చక్రస్నానం, అలాగే ఈవినింగ్ ధ్వజ వరోహణం అనేది జరుగుతుందన్నమాట. ఇట్లా 9 days డిఫరెంట్గా మనకి ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. బ్రహ్మోత్సవాలు అనేవి జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినవి అని అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. మనం తిరుపతి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించిద్ది. కాబట్టి చాలామంది బ్రహ్మోత్సవాలకి అటెండ్ అయ్యి అక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలని ఎంతోమంది తహతహలాడతారు. అంటే ఎదురు చూస్తూ ఉంటారనమాట స్వామివారి కోసం. అంటే ఏ టైంలో ఏంటి అనేది తెలుసుకొని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. తెలియక వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం చిన్నగా ఈ వీడియో కొంచెం మందికైనా ఉపయోగపడి ఎంతో కొంతమంది వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ బ్లాగ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ లాగా ఒక చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే రేపటి వ్లాగ్ వచ్చేసి విఐపి దర్శనానికి మనలాంటి సామాన్యులు కూడా విఐపి దర్శనానికి ఎలా వెళ్ళొచ్చు, ఏమేం కావాలి ఏంటి అనేది రేపటి వ్లాగ్లో అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ
నేనైతే రేపు బ్లాగ్ అయితే రిలీజ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అయితే అసలు మర్చిపోబాకండి. మీకు ఏమనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.